హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు అదృష్టఫలం. అదృష్టఫలం అంటే మ్యాజికల్ ఫ్రూట్ అనమాట. అనగనగా ఒక ఫారెస్ట్లో ఒక చిన్న కోతిపిల్ల ఉండేది. అది చాలా యాక్టివ్గా ఉండేది. ఒకరోజు అది ఆడుకుంటూ ఉంటే దానికి కొన్ని యానిమల్స్ మాట్లాడుకున్న మాటలు వినిపించాయి. అవి ఏంటంటే, దగ్గరలో ఉన్న కొండ మీద ఒక పెద్ద ట్రీ ఉందని, ఆ ట్రీకి ఒక రెడ్ కలర్ ఫ్రూట్ ఉందని, ఆ ఫ్రూట్ తింటే అందరూ చాలా యాక్టివ్గా చాలా హెల్దీగా అవుతారని అవి మాట్లాడుకుంటున్నాయి. అది విన్న మంకీకి, అబ్బా, నేను కూడా ఆ ఫ్రూట్ తింటే బాగుండు అనుకొని ఆ ఫ్రూట్ కోసం వెతకడానికి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళింది. అక్కడ చెట్టు మీద ఒకే ఒక ఫ్రూట్ కనబడింది. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా, నేను ఈ ఫ్రూట్ తినేస్తే హెల్దీగా హ్యాపీగా అయిపోతాను అనుకుంటూ ఆ ఫ్రూట్ తిందామని వెళ్తుంటే అప్పుడే అక్కడ, ఓయ్ కోతి, ఆగు అని చెప్పి ఎవరో అన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఇంకో పెద్ద కోతి ఉంది. అప్పుడు కోతిపిల్ల, ఎందుకాపావు అని అడిగింది. అప్పుడు ఆ కోతి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు కోతిపిల్ల, ఏం లేదు, ఈ ఫ్రూట్ తింటే చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారని మా ఫారెస్ట్లో కొన్ని యానిమల్స్ చెప్పాయి, అందుకే వచ్చాను అని అంది. అప్పుడు ఆ పెద్ద మంకీ, అయ్యో, అది నిజం కాదు, నువ్వు ఈ ఫ్రూట్ తింటే ఇక్కడ కింద స్టోన్స్ ఉన్నాయి చూసావా, నువ్వు కూడా స్టోన్లా అయిపోతావు. ఒకప్పుడు ఇక్కడున్న స్టోన్స్ కూడా మంకీసే, ఫ్రూట్ తిందామని వచ్చి ఇలాగా స్టోన్స్లా అయిపోయాయి అని చెప్తుంది. అప్పుడు చిన్న మంకీ భయమేస్తుంది. అమ్మో, నిజమా, నేను కూడా ఈ ఫ్రూట్ తినుంటే నేను కూడా స్టోన్లా అయిపోయేదాన్ని అని చెప్పి మంకీకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎవరన్నా పెద్దవాళ్ళు వద్దు చెయ్యొద్దు అని చెప్తే మనం అది చేయకూడదు. పొరపాటున చేసామనుకోండి, మనకి చాలా ఇబ్బంది, చాలా కష్టమవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎప్పుడూ వినాలి. కథ బాగుందా? మరుంటాను. బాయ్.